హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం 1936 సెప్టెంబర్ 1న మొదలై 1945 సెప్టెంబర్ 2న అణుబాంబుతో పూర్తయిన రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే అణ్వాయుధాలను యుద్ధంలో వాడారు. ఆ ఒక్క సంఘటనే ప్రపంచ గతిని శాశ్వతంగా మార్చేసింది. ఆ క్షణాల గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. సమయం ఆగస్ట్ 1945. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రెండవ ప్రపంచ యుద్ధం ఒక భయంకరమైన, ఊహించని ముగింపుకు రాబోతోంది. కేవలం 2 సంఘటనలు. ఆ 2 సంఘటనలే యుద్ధ చరిత్రలో ఒక కొత్త, అత్యంత భయానకమైన అధ్యాయాన్ని మొదలుపెట్టాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్య చూడండి. 1,50,000 నుంచి 2,46,000 వరకు. ఇది కేవలం ఒక అంకె కాదు. 1945 ముగిసేలోపు ఆ 2 బాంబుల దెబ్బకి చనిపోయిన వాళ్ల సంఖ్య ఇది. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే వాళ్లలో చాలామంది సైనికులు కాదు, సాధారణ పౌరులు. సో అసలు ఏం జరిగింది? టైమ్లైన్ చూస్తే ఆగస్ట్ 6, 1945 మొదటి బాంబు హీరోషిమా నగరంపై పడింది. అంతా షాక్లో ఉండగానే సరిగ్గా 3 రోజుల తర్వాత ఆగస్ట్ 9న రెండో బాంబు నాగసాకి మీద పడింది. కేవలం 3 రోజుల గ్యాప్లో 2 నగరాలు నాశనమయ్యాయి. అయితే ఇంత పెద్ద నిర్ణయం, ఇంతటి వినాశనం అకస్మాత్తుగా ఎలా జరిగింది? దీని వెనకాల కారణాలేంటి? ప్రపంచం ఈ పరిస్థితికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం కాస్త టైంలో వెనక్కెళ్ళాలి. మనం ఇప్పుడు పసిఫిక్ యుద్ధం చివరి సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఆ టైంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 వైపులా విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. కానీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక భయంకరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ టైంలో అమెరికా, వాళ్ల మిత్రపక్షాలు ఒక లెక్కేసుకున్నాయి. అదేంటంటే జపాన్ మీదకు నేరుగా సైన్యాన్ని పంపి, అంటే ఆపరేషన్ డౌన్ఫాల్తో దాడి చేస్తే ఏమవుతుంది? వాళ్ల అంచనా ప్రకారం దాదాపు 17 లక్షల నుంచి 40 లక్షల మంది సైనికులు గాయపడతారు. కనీసం 4 నుంచి 8 లక్షల మంది చనిపోతారు. ఎందుకంటే జపాన్ ప్రతిఘటన అంత తీవ్రంగా ఉంది. ఇవోజిమాలో చూస్తే దాదాపు 99% జపనీస్ సైనికులు చనిపోయారు. ఒకినావాలో 94%. వాళ్లు లొంగిపోవడం లేదు, చివరి శ్వాస వరకు పోరాడుతున్నారు. ఈ లెక్కలు చూశాక వాళ్లకొక విషయం అర్థమైంది: సంప్రదాయ యుద్ధం చాలా పెద్ద మూల్యం కోరుతుంది అని. సరిగ్గా ఇదే టైంలో యుద్ధానికి దూరంగా అమెరికాలో ఒక అత్యంత రహస్యమైన ప్రాజెక్ట్ నడుస్తోంది. దీని పేరు మాన్హాటన్ ప్రాజెక్ట్. వాళ్ల లక్ష్యం ఒక్కటే: అణు విచ్ఛిత్తి అనే సైన్స్ సూత్రాన్ని వాడి మునుపెన్నడూ చూడని ఒక శక్తివంతమైన ఆయుధాన్ని తయారుచేయటం. ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు ఎంతనుకుంటున్నారు? $2 బిలియన్. అది కూడా అప్పటి లెక్కల్లో. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే అది దాదాపు $28 బిలియన్. అంటే ఈ కొత్త ఆయుధం మీద వాళ్లు ఎంత పెద్ద గ్యాంబుల్ చేశారో, ఎంత భారీగా పెట్టుబడి పెట్టారో ఈ ఒక్క నెంబర్తోనే అర్థం చేసుకోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ ఫలితమేంటి? 2 వేర్వేరు అణుబాంబులు తయారయ్యాయి. మొదటిది లిటిల్ బాయ్. ఇది యురేనియం 235తో పనిచేసే ఒక గన్ టైప్ ఫిషన్ బాంబ్. సింపుల్గా చెప్పాలంటే దీని డిజైన్ కొంచెం సరళంగా ఉండేది. ఇక రెండో బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. ఇది లిటిల్ బాయ్లా కాదు, టెక్నాలజీ పరంగా చాలా కాంప్లెక్స్. ఇది ప్లూటోనియం 239 వాడే ఒక ఇంప్లోజన్ టైప్ బాంబ్. టెక్నికల్గా ఇది మరింత అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఆయుధాలు రెడీగా ఉన్నాయి. వాటిని వాడాలా వద్దా అనేది తేల్చుకోవాలి. ప్రపంచం ఒక కొత్త, భయంకరమైన యుద్ధ శకం ముంగిట నిలబడింది. ఇక వెనక్కి తగ్గే అవకాశం లేదు. సో ఏం చేశారు? జులై 26, 1945న మిత్రపక్షాలు జపాన్కి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చాయి. దీన్నే పోట్స్డామ్ డిక్లరేషన్ అంటారు. అందులో ఏముందంటే, బేషరతుగా లొంగిపోండి, లేదంటే తక్షణ సంపూర్ణ వినాశనాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది అని. కాని ఈ వినాశనం ఎలా ఉంటుందో తమ దగ్గర అణుబాంబుందని మాత్రం చెప్పలేదు. దాన్ని సీక్రెట్గానే ఉంచారు. మరి జపాన్ ప్రభుత్వం ఏమని స్పందించింది? వాళ్లు ఈ హెచ్చరికను అసలు పట్టించుకోలేదు. దాన్ని మొకుసాత్సు అని అంటారు. అంటే మౌనంతో అవమానించడం లేదా సైలెంట్గా తిరస్కరించడం. వాళ్ల ఈ నిర్ణయంతో ఇక జరగబోయే వినాశనానికే దారి ఏర్పడింది. బాంబులు పడ్డాక
ఏమైంది? యుద్ధం చివరి రోజుల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారాయో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఆగస్టు 6న హిరోషిమా మీద బాంబు పడింది. ఆగస్టు 9న ఒకే రోజు 2 కీలకమైన విషయాలు జరిగాయి. ఒకటి, సోవియట్ యూనియన్ జపాన్పై యుద్ధం ప్రకటించి మంచూరియాపైకి దండెత్తింది. రెండోది, అదే రోజు అమెరికా నాగసాకి మీద రెండో బాంబు వేసింది. ఈ 2 వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో జపాన్కిక వేరే దారి లేకపోయింది. చివరికి ఆగస్టు 15న వాళ్లు లొంగిపోతున్నట్టు ప్రకటించారు. ఈ అంకెలు, ఈ తేదీలు, వీటి మధ్యలో మనుషులున్నారు. ఆ బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లను జపనీస్ భాషలో హిబాకుషా అని పిలుస్తారు. అంటే పేలుడు వల్ల ప్రభావితమైన వాళ్లు అనర్థం. వాళ్లు బతికారు, కాని జీవితాంతం ఆ పేలుడు తాలూకు భయంకరమైన గాయాలతో, రేడియేషన్ ప్రభావాలతో బతకాల్సి వచ్చింది. అసలు జపాన్ ఎందుకు లొంగిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ల చక్రవర్తి హిరోహితో మాటల్లోనే ఉంది. ఆయన ఆగస్టు 15న లొంగిపోతున్నట్టు చేసిన రేడియో ప్రసంగంలో ఏమన్నారంటే, శత్రువు ఒక కొత్త, అత్యంత క్రూరమైన బాంబును వాడటం మొదలుపెట్టాడు. దాని విధ్వంసక శక్తిని లెక్కించడం కూడా అసాధ్యమని. దీని బట్టి అర్థమవుతోంది ఆ లొంగుబాటు వెనుక అణుబాంబు ఎంత పెద్ద పాత్ర పోషించిందో. అయితే యుద్ధం ముగిసింది, కాని కథ ముగియలేదు. ఆ బాంబు దాడులు సరైనవేనా కాదా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఆశ్చర్యకరంగా ఆ చర్చ ఇప్పటికీ ఎన్నేళ్ల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఈ చర్చలో ముఖ్యంగా 2 వాదనలు వినిపిస్తాయి. మొదటి వాదన ఏంటంటే, ఆ బాంబులు వేయడం వల్లే యుద్ధం తొందరగా ముగిసింది. లేదంటే జపాన్పై దాడి చేసుంటే లక్షలాది మంది సైనికులు చనిపోయేవారు. సో ఆ బాంబులు ప్రాణాలను కాపాడాయి అని. ఇక రెండో వాదన దీనికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లేమంటారంటే, ఇది పూర్తిగా అనైతికం, ఇది ఒక యుద్ధ నేరం. సోవియట్ యూనియన్ రంగంలోకి దిగాక జపాన్ ఎలాగూ లొంగిపోయేది, బాంబులు వేయాల్సిన అవసరం లేదు అని. ఇన్ని వాదనల మధ్య మనం గుర్తుంచుకోవాల్సిన ఒక నిజముంది. అది చాలా ముఖ్యమైనది. అదేంటంటే, ఈ 2 సంఘటనలే ఇప్పటివరకు చరిత్రలో అణ్వాయుధాలను యుద్ధంలో వాడిన ఏకైక సందర్భం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఏ యుద్ధంలోనూ వాటిని వాడలేదు. సో ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగించుకుందాం. 1945 నుంచి ఇప్పటివరకు అణువాయుధాలు మళ్లీ వాడలేదు, ఇది నిజం. కాని భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగుతుందా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న.